సమ్ టైమ్స్ క్లయింట్స్ ఐబ్రో షేప్ అనేది చేయించుకున్నప్పుడు ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా హెయిర్ని లెస్ నోటిసబుల్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఐబ్రో డిఫైనింగ్ అనేది చేసుకోవాలి. ఐబ్రో డిఫైనింగ్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద హెయిర్ లైన్ మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా హెయిర్ ఉన్న దగ్గర నుంచి ఐబ్రో అనేది క్రియేట్ చేస్తే ఐబ్రో అనేది బ్రాడ్గా కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఐబ్రో ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండేలాగా చూసుకోవాలి. వన్స్ ఐబ్రో గ్యాప్స్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత హార్ష్ లైన్స్ ఏవి లేకుండా ఒకసారి నీట్గా స్పూలీతో కోమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే క్రీమ్ కన్సీలర్ తీసుకొని స్టార్టింగ్ ఆఫ్ ద ఐబ్రో టు ఎండ్ ఆఫ్ ద ఐబ్రో అండ్ ఐలిడ్ అంతా కూడా కన్సీలర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఐబ్రో అనేది ఎక్కువ డిఫైన్డ్గా కనిపించడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఐబ్రో పైన కూడా మనము సేమ్ కన్సీలర్ బ్రష్తో కన్సీలర్ అనేది అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఐబ్రో అనేది ఎక్కువ డిఫైన్డ్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఏదైనా డ్యామ్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఫైనల్గా పౌడర్ లాక్ చేస్తే కనుక ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా లెస్ నోటిసబుల్ అవుతుంది. హోప్ ఈ వీడియో బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది.